అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచితాస్ వరల్డ్. పడిపోవడంలో తక్కువతనం లేదు, కానీ లేవడంలోనే మహిమ ఉంది. నీ శక్తిని తగ్గించి మాట్లాడే వాళ్ళ మాటలు వినకు, నీ శబ్దాన్ని చూపించు. భయం అన్నది మన మనసులోనే పుట్టింది, ధైర్యం కూడా అక్కడే ఉంది. నీ ప్రయాణం ఇప్పుడు సులభంగా లేకపోవచ్చు, కానీ నువ్వు గెలిచే రోజు తప్పకుండా వస్తుంది. ప్రతి అంధకార రాత్రి తర్వాత ఒక వెలుగు ఉదయం ఉంటుంది. అలాగే ప్రతి కష్టం తర్వాత విజయమే ఫలిస్తుంది. నీ ప్రయాణాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, కానీ ఆ ప్రయాణాన్ని ముగించే ధైర్యం మాత్రం నీలోనే ఉంటుంది. ధైర్యం అంటే గెలవడం కాదు, భయపడినా ముందుకు అడుగేయడం. నిన్ను నువ్వు నమ్ముకుంటే ఏ శక్తి కూడా నిన్ను ఆపలేదు. నీ ఎదుట ఉన్న గోడలు కేవలం నీ ఎదుగుదలకు పరీక్షలు మాత్రమే. ఒక్క అడుగు వెనక్కి వేసే ముందు నీ లక్ష్యం ఎంత దూరంలో ఉందో గుర్తుంచుకో. నీ శక్తి నీకు తెలిసే వరకు ప్రపంచం నీకు గుర్తింపు ఇవ్వదు. నీవు భయపడే ప్రతి విషయం నీకు అవసరమైన మార్పును తీసుకొస్తుంది. తలవంచే పరిస్థితులు వస్తాయి, కానీ మనస్సును మాత్రం తలవంచకు. పరీక్షలే నిజమైన శక్తిని బయట పెడతాయి. అలాంటి సందర్భాల్లోనే నీ అసలైన విలువ తెలుస్తుంది. నీ వెనుక ఎవరూ లేకపోవచ్చు, కానీ నీ ముందున్న దారి నీదే. ఒక్కసారి నిన్ను నువ్వు నమ్ముకున్నావంటే జీవితం నీకే వశమవుతుంది. నిన్ను అవమానపరిచిన వారికి నీ విజయం సమాధానంగా మారాలి. గెలుపు ముందే నిర్ణయింపబడదు, ప్రయత్నించిన వాడికే దాన్ని సాధిస్తాడు. నిన్ను అవమానించిన వాళ్ళకు నీ మౌనమే గొప్ప సమాధానం. నీ లోపల ఉన్న ధైర్యం నీ బయటి ప్రపంచాన్ని మార్చగలదు. ప్రతి ఒడిదుడుకు నీలో ఒక కొత్త బలాన్ని నింపుతుంది. కష్టం నిన్ను కింద పడేసేది కాదు, నీలో ఉన్న శక్తిని బయట పెట్టేది. నీ జీవితాన్ని మార్చే ఒక్క మాట చెప్పనా, నువ్వు ఏదైనా చేయగలవు. నీ కథ ఇంకా పూర్తవలేదు. నువ్వు లేచి నిలబడినప్పుడే ఆ కథ మొదలవుతుంది. ఎవ్వరూ ఆశించని దాన్ని సాధించి చూపించు, అదే నిజమైన గెలుపు. ఒక్కరోజు నువ్వు గెలుస్తావు, అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక్క చివరి విషయం చెప్పనా, ప్రతి గాయానికి ఒక గుణం ఉంది, ప్రతి భయానికి ఒక బలం ఉంది. నీ లోపల ఓ యోధుడు ఉన్నాడు, నిన్ను నువ్వు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుచి వరల్డ్.